ఆయనే ఎంజే ప్రభు గారు. ఈయన చాలా ఇయర్స్ ద హిందూ న్యూస్ పేపర్లో జర్నలిస్ట్గా వర్క్ చేశారు. మెయిన్గా అగ్రికల్చర్ రిపోర్టింగ్లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈయన మెయిన్ ఫోకస్ ఫార్మర్స్, రూరల్ లైఫ్ అండ్ అగ్రికల్చర్. ఈయన ఫార్మర్స్ నోట్బుక్ అని వీక్లీ కాలమ్ని కూడా రాశారు. ఈ కాలంలో ఫార్మర్స్ ప్రాబ్లమ్స్, ట్రెడిషనల్ సీడ్స్, గవర్నమెంట్ పాలసీస్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ గురించి సింపుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. రైతుల బాధలు కేవలం రిపోర్ట్ చేయడం సరిపోదు, నేరుగా సొల్యూషన్లో భాగం కావాలనే ఆలోచనతో 2015లో ద హిందూని విడిచారు. ఇది ఒక బోల్డ్ డెసిషన్ అనే చెప్పాలి. ఇప్పుడు ఆయన ఫార్మర్స్ కోసం ఫార్మర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండిజినియస్ సీడ్ను సేవ్ చేయడం మరియు యూత్ని అగ్రికల్చర్ వైపు అట్రాక్ట్ చేస్తున్నారు. జర్నలిజంలో ఉండగానే ఒక ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేశారు. అదే గ్రీన్ కార్డ్ ఫౌండేషన్. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ సీడ్ బ్యాంక్ క్రియేషన్, ఆర్గానిక్ ప్రొడక్షన్ ప్రమోషన్, ఫార్మర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం. ఈ ఫౌండేషన్ ఫ్యూచర్లో ఫుడ్ సెక్యూరిటీకి హెల్ప్ అవుతుంది. పెన్ నుండి ప్లవ్కి మారడం అనేది ఒక గొప్ప విషయం అని చెప్పాలి. ఎంజే ప్రభు గారు జర్నలిస్ట్గా ఉన్నప్పుడు రైతులు గొంతయ్యారు. జర్నలిజం వదిలి రైతుల మధ్యలో ఒకరిగా మారారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి.